ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడే ఒక ప్రముఖ వ్యక్తి ఎందుకో ఈ మధ్య తడబడుతున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట వివాదం అవుతుందా, లేక ఆయన మాటే వివాదమా? మనం ఎక్కువ మాటలు మాట్లాడినప్పుడు ఒకటి రెండు మాటలు తప్పుగా తొలడం సహజం. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. టాపిక్ లోకి ఎంటర్ అవుతే, తన స్పష్టమైన మాటలతో మంచి మంచి ప్రవచనాలు మనకు ఎన్నో అందించారు. ఒకప్పుడేంటి, ఎప్పుడైనా ఆధ్యాత్మిక విషయాలను చాలా క్లుప్తంగా మనకు వివరిస్తారు. ఇవి వినడం ద్వారా మనల్ని విజ్ఞానవంతులుగా మారుస్తాయి. మనకు తెలియని పురాణాలు కూడా చాలా క్లుప్తంగా మనకు వివరిస్తారు. ఈ జనరేషన్ కి బాగా అర్థమయ్యేలా కూడా ఉంటాయి. ఈ హైటెక్ స్పీడ్ యుగంలో మన ఆలోచనలకు బ్రేక్ వేసి మనల్ని ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తుంటాయి. కానీ ఇప్పుడేమో ఆ పరిస్థితి మారిపోయింది. అతను ఏది మాట్లాడినా వివాదంగా మారుతుంది. సో ఆ వివాదాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. శ్రీ గరికపాటి నరసింహారావు గారి గురించి. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ఎగ్గు వివాదం, అసలు ఏం జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక కార్యక్రమంలో గరికపాటి గారు పిల్లల ఆహార విషయంలో మాట్లాడుతూ ఎగ్గు టాపిక్ వచ్చింది. ఆ సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వివాదంగా మారాయి. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే, మన సంస్కృతి, ఆహారపు అలవాట్లు, జీవన విధానం గురించి ఆలోచించాలి, అలాగే చదువు మీద దృష్టి పెట్టాలి అనే చెప్పే కోణంలో ఈ మాటలు మాట్లాడారు. గుడ్డు పెట్టడం ఏంటండి? గుడ్డు వాడు ఇంట్లో వాడు తింటాడు, లేదా గాడిది కూడా తింటాడు, మనకెందుకు? మనం చదువు చెప్పాలి కదా. ప్రభుత్వం పని చదువు చెప్పడం. పిల్లల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. కానీ ఆ మాటలు వేరే విధంగా చెప్పడం వలన పూర్తిగా వేరే కోణంలోకి వెళ్లి పూర్తిగా వివాదం అయ్యాయి. కొందరు అతను మాట్లాడిన మాటలకు అసలు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. వారు మాట్లాడుతూ, గరికపాటి గారు అన్నది ఏంటి, గుడ్డు గాడిద గుడ్డు అంటూ, అసలు గుడ్డు ఎందుకు పెట్టాలి, స్కూల్లో ఎవరి బాక్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, మధ్యాహ్న పథకం ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ ఆయన అన్నది మీరు అందులో ఉన్న ఆంతరార్థం ఏమిటో అనేది గ్రహించట్లేదు. దాన్ని చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. అతను హాస్యం పండించేలాగా ఒకసారి మాట్లాడుతుంటారు. ఏంటి ఆవేదన, ఇవాళ ఏం జరుగుతుంది అంటే, మీకు తెల్లారి లేచాక టీచర్లు ఏం చేయవలసి వస్తుంది. టీచర్స్కి అంటే ముందుగా పొద్దున్న రాగానే అటెండెన్స్ తీసుకొని యాప్లో ఇవ్వాలి. తర్వాత మధ్యాహ్నం గుడ్లు లెక్క పెట్టాలి. ఎన్ని గుడ్లు వచ్చాయి, ఎన్ని గుడ్లు తిన్నారు, ఎన్ని గుడ్లు మిగిలాయి. అది కాకుండా భోజనం రుచి చూసి లీప్ యాప్లో కూడా అప్డేట్ చేయాలి. అంటే ఈరోజు వాళ్ళు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాగా, ఒక క్లర్క్ లాగా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ చేయాల్సిన పని టీచర్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పడం కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ఏమైంది, ఇవాళ ఒక కదలిక వచ్చింది కదా. ప్రతి ఒక్కరూ ఆయన మాట్లాడిన దాని గురించి తప్పు పడుతున్నారు తప్ప ఆయన మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవట్లే. రెండు ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా నాన్ టీచింగ్ స్టాఫ్ని పెంచుతారు. ఈ పనులు అన్నీ టీచర్స్ చేయడం వల్ల వాళ్ళ బోధన తగ్గించి ఈ పనులు చేయడం వల్ల ఏమవుతుంది, విద్యార్థులు పాస్ అవ్వకపోతే టీచర్లని తల్లిదండ్రులు తిడతారు. తర్వాత మీకు స్కూల్ స్కోర్ కూడా అడుగుతాయి. కానీ ఇవాళ ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన అవధానాలు చేస్తారు కాబట్టి అన్ని రకరకాలుగా 8 అంశాలు ఉంటాయి. అట్లా ఆయన మీకు సాహిత్యంలో వ్యంగ్యోక్తి అని ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా వీరు చెబుతారు. అట్లా అంటే ఆ మాటలో అర్థం కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సో ఇవాళ ఎందుకు ఈ భోజనాలు అనేది విసుక్కునేది అందుకే. ఆయన ఒక స్కూల్ నడిపారు, లెక్చరర్గా చేశారు, తర్వాత ప్రిన్సిపల్గా కూడా చేశారు. అలాంటి వ్యక్తి పిల్లలకు భోజనం పెట్టొద్దు అని చెప్పరు కదా. ఆయన సామాజిక అంశాల మీద కదా మాట్లాడతారు. ఇలా అని కొందరు వివరించారు.
ఇలాగే ఇంకో సందర్భంలో ఒక పెద్ద స్టేజ్, పెద్ద సెలబ్రిటీస్, ఒకే ఒక్క మాటతో ఆ ఈవెంట్ కాస్త చర్చగా మారిపోయింది. అలేబలే కార్యక్రమంలో చిరంజీవి గారితో ఫోటోలు దిగడానికి అక్కడున్న ప్రేక్షకులు ఎగబడడంతో అక్కడ కొంత డిస్టర్బెన్స్ గా మారిపోయింది. అప్పుడే ప్రవచనం చెప్పడానికి గరికపాటి గారు సిద్ధమవుతున్న సందర్భంలో కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది. హరి ఓం, హరి ఓం. మాతృదేవో భవ. అమ్మా చూచితే ఎంతమంది గలరో, అమ్మా చూచితే ఎంతమంది గలరో, అష్టావధానము కాదమ్మా కాదు జన ప్రవాహమిది. అక్కడ మొత్తం ఫోటోల సెక్షన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా, అక్కడ ఆపేయాలి. ఈ విషయంలో గరికపాటి గారు కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, చిరంజీవి గారు మీరు ఆ ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవు ఇప్పించండి. ఈ ఒక్క మాటతో అందరూ షాక్ అయ్యారు. అఫ్ కోర్స్ ఆ మాటతో నేను కూడా బాధపడ్డాను. కొందరేమో ఈ ప్రోగ్రామ్స్ మీద గౌరవం ఉండాలి అని అన్నారు, మరి కొందరేమో మరి కొంచెం ఎక్కువ అయింది అని చెప్పేసి అన్నారు. కానీ చిరంజీవి గారు మాత్రం చాలా హుందాగా ప్రవర్తించారు. ఇది అతని గొప్పతనానికి ఒక ఉదాహరణ. అందువలన ఈ విషయం అప్పట్లో తొందరగా సద్దుమణిగింది. ఇదే విధంగా ఒక సందర్భంలో ఆయన హీరోయిన్ అనుష్క శెట్టి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడి ఉంది. ఏమిటో ఒక మంచి ఓ పోజ్, ఓ స్టిల్ అనుకోండి, మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇచ్చింది. ఇస్తే మనము కవి కదా, మరి తినగా ఎలా ఉండగలం. ఇలా చూసా ఓసారి పైనుంచి కింద. ఎందుకంటే నేను పేపర్ చదువుతూ ఉంటే మామూలు ముందు రాజకీయ వార్తలు చూస్తున్నా. మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను స్నానం చేసి వచ్చి నా కాళ్ళకి దండం పెడుతున్నాడేమో అనుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాను. లేదు, అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల, చిత్రజ్యోతి. వాడు ధోరణిలో వాడు ఉన్నాడు, నా ధోరణిలో నేనున్నాను. దానికే ఉంది. ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా. చూసాక ఏమిటంటే అంటే టక్కమల్లి ఏం లేదని వెళ్ళిపోయాడు. సరే నేను చూసా, వాడిని పంపాను. కానీ మరి మన దృష్టి తినడైంది కాదుగా. చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూసేయాలంటే తప్పేం లేదు. మరి ఆయన చెప్పినది గ్లామర్ పాత్రలు, నటన గురించి. ఇదే విషయాలు అతను ఆడియన్స్ కోణంలో వివరించారు. అందులో మొత్తం అతను ఇన్వాల్వ్ అయ్యి ఆడియన్స్ కోణంలో పూర్తిగా మాట్లాడారు. సో ఆ విషయాలు కూడా ఇప్పుడు చాలా వైరల్ అయ్యాయి. చాలా మంది అంటున్నారు, ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా? అఫ్ కోర్స్ ఈ విధంగా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఆ అవకాశం గరికపాటి గారు వాళ్ళకి ఇచ్చారు. ముందే చెప్పుకున్నట్లు మనం ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు 1-2 మాటలు తప్పుగా దొల్లడం సహజం. కానీ గరికపాటి గారు తన మీద వస్తున్న విమర్శనలకు సమాధానం చెప్పలేక చాలా బాధపడుతూ ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇకపై నేను ప్రవచనం చెప్పను కూడా అని చాలా బాధగా చెప్పారు. ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితులు లేని వారు. నేను నవ్వుతూ మామూలు వ్యంగ్యంగానే వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతి యుక్తులు. ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లేక నేను మీరు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను. ఇవాళ ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగింది. అందుకని మేము ఇంకా నోరేసుకొని ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా. ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. ఇంత మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది ఇవాళ. అందుకని మీ అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఆరింటికి నేను ప్రవచనం చెప్పాలి. చెప్పడమే చాలా దానికోసం ఆ వీడియోలోని మాటలు చాలా మందిని బాధించాయి, చాలా భావోద్వేగానికి గురి చేశాయి. ఇలాంటి మేధావులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఈ విషయంలో నా అభిప్రాయం ఏమిటంటే, సార్ మీ ప్రవచనాలు ఆపొద్దు. మీ ప్రవచనాలు మాకెంతో ముఖ్యం, ఈ జనరేషన్ కి ఎంతో అవసరం. మీరు ఈ విషయాన్ని ఇక్కడితో ముగించి
మళ్ళీ మీరు మీ ప్రవచనాన్ని కొనసాగించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముందు ముందు కూడా జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ముఖ్యం. హలో ఫ్రెండ్స్, ఈ విషయంలో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.